కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక బిగ్ డ్రామా నడుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. చాలా కాలంగా పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న కవితపై ఈ చర్య తీసుకున్నారు కేసీఆర్. అయితే ఈ సస్పెన్షన్ వెనుక ఒక కీలక కారణం ఉంది. ఇటీవల కవిత ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మంత్రులు హరీష్ రావు, సంతోష్ రావులపై నేరుగా ఆరోపణలు చేశారు. పార్టీలో సీనియర్ లీడర్లపై ఇలా పబ్లిక్గా మాట్లాడడం పార్టీ డిసిప్లిన్ ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ హైకమాండ్ భావించింది. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద క్రైసిస్లో ఉంది. ఈ సమయంలో నాయకులు పార్టీ కోసం కలిసి పనిచేయాల్సింది పోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీకి మరింత డ్యామేజ్ కలిగిస్తుందని నాయకత్వం ఆందోళన చెందింది. పార్టీ ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి సమయంలో కవిత చేసిన కామెంట్స్ పార్టీ ఇమేజ్ని మరింత దెబ్బతీశాయని వారు భావించారు. ఆమె ఇప్పటికే చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా పార్టీ అధిష్టానం పట్ల ఆమెకున్న అసమ్మతి బహిరంగ రహస్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కరెక్ట్ డెసిషన్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక రకంగా ఇది పార్టీలో డ్యామేజ్ కంట్రోల్ చర్యగా కూడా చూడవచ్చు. కవిత సస్పెన్షన్ తర్వాత అందరిలో మొదలైన చర్చ ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటని. ఆమె తన పొలిటికల్ కెరీర్ ఎలా కొనసాగిస్తారు? ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం కవిత త్వరలో కొత్త పార్టీని స్థాపించబోతున్నారని తెలుస్తుంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతో ఆమె పార్టీ పెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. బహుజన అనే పదం తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలను ఆకర్షించడానికి ఒక వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె ఈ పార్టీని నిజంగా స్థాపిస్తే అది బీఆర్ఎస్ పార్టీకి అలాగే రాష్ట్రంలోని ఇతర పార్టీలకు ఒక కొత్త ఛాలెంజ్ అవుతుంది. కవిత సస్పెన్షన్ తెలంగాణ పాలిటిక్స్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆమె కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా లేదా అనేది భవిష్యత్తులో తేలిపోతుంది.